హలో గాయ్స్, దిస్ ఈజ్ రితు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే చెప్పాను కదండి, ఆన్లైన్ క్లాసెస్ పెడతాను అని చెప్పేసి దానికోసం క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్లో నేనే చెప్పానండి ఆన్లైన్ క్లాసెస్ పెట్టను అని చెప్పేసి. కాకపోతే తర్వాత ఆలోచిస్తే పెడితే బెటర్ అనిపించింది అనమాట. నాకు ఎందుకు అనేసి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ కమ్ కస్టమర్స్ అనమాట. నా దగ్గర కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది అడిగారనమాట. మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టొచ్చు కదండి, మేము నేర్చుకుంటాము, మీరు ఊరికే చెప్పొద్దు, మనీ తీసుకొని చెప్పండి అని చెప్పేసి అడిగారనమాట. సో ఫస్ట్‌లో నేను పెద్దగా కన్సిడర్ చేయలేదు గానీ, రీసెంట్‌గా దీప్తి గారని జెప్పేసి నా కస్టమర్ అడిగారనమాట. ఆవిడ ఏం పెట్టారనేసంటే, "మీరు యూట్యూబ్‌లో ఫ్రీగానే పెడుతున్నారండి. కానీ అలా చూసి నేర్చుకోవడం నాకెందుకో కరెక్ట్ అనిపియడం లేదు. మీరు కిట్స్ ప్రొవైడ్ చేయండి, గైడెన్స్ ఇవ్వండి. దానికి తగిన అమౌంట్ అయితే తీసుకోండి" అని చెప్పారనమాట. సో నాకు కూడా అనిపించింది. ఎందుకు అనేసంటే, ఇప్పుడు నార్మల్‌గా మనకెవరైనా ఏదైనా ఫ్రీగా ఇచ్చారనుకోండి, మనకెలా ఉంటుందనేసంటే, ఆ! ఫ్రీగానే వచ్చింది గదా అని జెప్పేసి దానికంత వాల్యూ ఇవ్వము. పక్కన పడేస్తాం. కానీ మనం ఒక రూపాయి పెట్టి కొనుక్కుంటే, మనం దాన్ని ఎంత అపురూపంగా జూసుకుంటామండి. నార్మల్‌గా అది ఏదైనా పెన్నయినా గావచ్చు, లేకపోతే బంగారమైనా కావచ్చు. ఏదైనా సరే దానికున్న వాల్యూ దానికుంటదనమాట. సో, నేను కూడా విద్య గదా నేను నేర్పిస్తున్నది. ఇప్పుడు నార్మల్‌గా నేను యూట్యూబ్‌లో పెట్టేస్తాను. అది మీరు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా నాకు అనవసరం అనమాట. జస్ట్ నేను పెట్టినంత వరకే నా బాధ్యత. కానీ అలా చాలా మందికి అట్లా కాదండి. వాళ్ళకి గైడెన్స్ ఇస్తే ఇంకా చేయడానికి ఇది ఉంటది ప్రోత్సాహం, అంటే వాళ్ళకి గైడెన్స్ ఇస్తే ఇంకా చేస్తారనమాట వాళ్ళు. జస్ట్ యూట్యూబ్‌లో పెట్టేసి వదిలేసేది కాకుండా. సో, నేనైతే ఈ 30 డేస్ క్లాసెస్ దగ్గరికి వచ్చాననమాట నేనైతే. అండ్ ఈ 30 డేస్ క్లాసెస్‌కి మేమంతా చార్జ్ చేసేది ఎంత అంటే 3000 అండి. అండ్ ఇందులోనే షిప్పింగ్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటదనమాట. మొత్తం అంతా కలిపి ఇందులోనే. షిప్పింగ్ అని, 2 కిట్స్ అని, అంటే బ్యాంగిల్స్ కిట్ వేరే ఉంటది, ఇయర్ రింగ్స్ కిట్ వేరే ఉంటది. ఈ కిట్ మొత్తం క్లాసెస్‌కి కలిపి అమౌంట్. ఇవంతా కలిపి ఇందులోనే ఉంటదనమాట. టోటల్ వచ్చేసి 3000 30 డేస్ క్లాసెస్. నాకు తెలిసి ఇంతవరకు 30 డేస్ క్లాసెస్ ఇంత తక్కువ అమౌంట్‌కి ఎవరు పెట్టుండరు. అది కూడా ఫ్రీ షిప్పింగ్, కిట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తూ గూడా. కాకపోతే నా ఉద్దేశం ఏంటి అనేసంటే, చాలా మంది నాలాగా అంటే వర్క్ వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చేసి స్టార్టింగ్‌లో ఉంటారు కదా! బడ్డింగ్ స్టేజ్‌లో ఉంటారు కదా! వాళ్ళకి నేర్చుకోవాలనే కుతూహలం ఉంటది. కాకపోతే వాళ్ళకి అర్థం కాదనమాట. ఏం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎక్కడ కొనాలి? ఇదంతా ఏం తెలీదు వాళ్ళకి. జస్ట్ నార్మల్‌గా చెయ్యాలి అన్న ఆతృత ఉంటది. ఆ ఆతృతతో మొత్తం అన్నీ కొనేస్తారనమాట. దాని మీద వేలకు వేలు పెట్టేస్తారు ఇంకా. సో, అలా కాకుండా ఉండాలి అని చెప్పేసి నేను ప్రొవైడ్ చేసే కిట్‌లో 2 అంటే ఫస్ట్ 15 డేస్ వచ్చేసి పార్ట్ ఏ లాగా, నెక్స్ట్ 15 డేస్ వచ్చేసి పార్ట్ బి లాగా చేశామనమాట. అండ్ ఫస్ట్ 15 డేస్‌లో మీకు ఏవేవి కవర్ అవుతాయో నేను చెప్తానండి. ఇగోండి నేను చేసిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అండి. ఇగోండి. ఇవంతా గూడా, ఇవన్నీ గూడా నేను చేసిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఈ క్లాసెస్ మీద. దగ్గర దగ్గర నేనొక 15 డేస్ నుంచి పట్టుకున్నాననమాట. మీకు అనౌన్స్ చేయక ముందు నుంచే నేను అనుకుంటున్నా క్లాసెస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం, మీరు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. నా కళ్ళైతే చూడండి ఎలా వాచాయో. నైట్ కూడా నేను ఇదే పెట్టుకున్నాననమాట. ఏంటి ఎలా ఉంటాయి అంటే ఎంత తగ్గిస్తే మీకు ఎన్ని ఐ మీన్ ఎంత తగ్గిస్తే కాదు, ఈ 3000 అమౌంట్ అని చెప్పాను కదా! ఈ అమౌంట్‌లో మీకెన్ని ఫెసిలిటీస్ అనేవి నేను ప్రొవైడ్ చేయొచ్చు, ఎన్ని కుందన్స్ అనేవి మీకు ఎక్స్‌ట్రా పంపించొచ్చు అని చెప్పేసి మా వెండర్స్‌తో గీచి గీచి ఆడుతున్నాననమాట బేరాలు. నేను ఇద్దరికి ఒప్పుకున్నాననమాట. వాళ్ళతో గీచి గీచి ఆడుతున్నాననమాట బేరాలు. ఎన్ని కుందన్స్ పెట్టొచ్చు, ఇది ఇంత తగ్గించండి, వీళ్ళకింత ఇది తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. సో, ఇక్కడైతే నేను ఒక చార్ట్ అనేది రాసుకున్నాననమాట. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ 15 డేస్ అని చెప్పాను కదా! పార్ట్ ఏ. పార్ట్ ఏ కింద బ్యాంగిల్స్ అండ్ కోలో మీకు ఏవేవి నేను నేర్పిస్తాను అనేసంటే, బ్యాంగిల్స్ నేర్పిస్తానండి. ఆ బ్యాంగిల్స్‌లో కూడా నార్మల్ నేర్పిస్తాను, 3 నేర్పిస్తాను. ఎన్ని కట్స్ ఉన్నాయో, ఆ కట్స్ అన్నిట్లో 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్, ఈ కట్స్ అన్నిట్లో కూడా బ్యాంగిల్స్ నేను మీకు నేర్పిస్తాను. అంటే నేను నా ఛానెల్‌లో ఉంటాయి గదా! కొన్ని కొన్ని లాంగ్ వీడియోస్ ఉంటాయి, కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి. అన్నీ ఫుల్‌గా చూపించడం అవ్వదండి. సో, నేనొచ్చేసి ఇందులో ఈ 4 కట్స్ గూడా ఇంక్లూడ్ చేసుకొని 3డీలో అయితే ఎలా చేయాలి, నార్మల్‌గా అయితే ఎలా చేయాలని గూడా మీకు నేర్పిస్తాను. బ్యాంగిల్స్ అయిపోయాయి గదా! నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్. నార్మల్‌గా ఎలా చేయాలి, 3డీలో ఎలా చేయాలి అంటే డీఐవైస్. మనం కొన్ని కొన్ని మన కోసం చేసుకుంటాము, కొన్ని సేల్ కోసం పెట్టుకుంటామనమాట. మన డీఐవైస్ మన కోసం అయితే ఎలా చేసుకోవాలి, మీరు ఇంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా?
అయితే అలా చేసుకోవాలి. లేకపోతే బయటికి సేల్ చేయాలనుకుంటున్నారా? అయితే అలా చేసుకోవాలి. ఇట్లా నేర్పిస్తా అనమాట రబ్బర్ బ్యాండ్స్. ఎండీఎఫ్ బేసెస్ రబ్బర్ బ్యాండ్స్‌కొస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్. శారీ పిన్స్ పర్ఫెక్ట్‌గా ఎలా చుట్టాలి అని చెప్పేసి మీకు నేర్పిస్తా అనమాట. నాకు తెలిసి ఈ మెథడ్ ఇంతవరకు ఎవరు యూజ్ చేసి ఉండరు. నేనైతే అట్లా సింపుల్‌గా నేర్పించేస్తాను మీకు. అది కూడా మొత్తం 3డీ ఎలా చేయాలి, నార్మల్ ఎలా చేయాలి ఇది కూడా నేర్పిస్తాను అనమాట. సెంటర్ క్లిప్స్ ఎలా చేయాలి 3డీలో చిన్న అంటే చెప్పాను కదా జస్ట్ ఇది బిగినర్ నుండి మీడియోకర్ అనమాట. సో చాలా మందికి ఇప్పుడు నేను హార్డ్ లెవెల్‌కి వెళ్ళిపోయాను అనుకోండి, కొంతమంది అందుకోగలరు, కొంతమంది అందుకోలేరు. సో నేనేం చెప్తానంటే బిగినర్ నుంచి మీడియోకర్ లెవెల్‌లో మీకు అన్నీ కూడా నేర్పిస్తాను అనమాట. సెంటర్ క్లిప్స్ అండ్ ఎలిగేటర్ క్లిప్స్ మన పిల్లలకి చేసుకుంటాం, లేకపోతే మనమే చేసుకుంటాం, లేకపోతే టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను నేర్పిస్తాను అనమాట. అవి కూడా ఎలాగా 3డీలో ఎలా చేయాలో, నార్మల్‌గా ఎలా చేయాలి ఇవి కూడా నేను నేర్పిస్తాను. ప్లస్ ఫింగర్ రింగ్స్ కూడా నేర్పిస్తానండి నేను. ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. అండ్ అమౌంట్ మొత్తం అన్నీ కూడా కట్టర్, ఫ్యాబ్రిక్ గ్లూ, B7000, షుగర్ బీడ్స్, స్టిక్ పెన్, వ్యాక్స్, మొత్తం కుందన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. అండ్ ఈ కుందన్స్ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్స్ కిట్‌లో కొన్ని 20 గ్రామ్స్ యాడ్ చేస్తే, కొన్ని 10 గ్రామ్స్ యాడ్ చేశానన్నమాట. ఎందుకు అట్లా డిఫరెన్స్ పెట్టాను అనేసంటే, మనం కొన్ని షేప్స్ అనేవి ఉపయోగించమండి. నార్మల్‌గా బిగినర్ కిడ్స్‌లో ఏం చేస్తారంటే అన్ని 10 గ్రామ్స్ వేసేస్తారనమాట. నేను అట్లా చేయకుండా మనం బాగా ఉపయోగించేవి వచ్చేసి 20 గ్రామ్స్ పెట్టి, తక్కువగా ఉపయోగించేవి వచ్చేసి 10 గ్రామ్స్ పెట్టాననమాట. సో మీకొచ్చిన తర్వాత ఎందుకు అలా పెట్టానో మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను క్లాసెస్ ఏవి చెప్పాలనుకుంటున్నానో, డిజైన్స్ ఏవి చెప్పాలనుకుంటున్నానో అవన్నీ నేను ముందే ఫిక్స్ అయిపోయాను. అలాగే పెట్టాననమాట నేను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కిట్‌లో వచ్చేసి మనకి మాక్సిమం స్టడ్స్ చెప్తాను. చాందబలి ఇయర్ రింగ్స్ చెప్తాను. నార్మల్ బుట్టలు ఎలా చేయాలో చెప్తాను. థ్రెడ్ బుట్టలు ఎలా చేయాలో చెప్తాను. థ్రెడ్ బుట్టలు విత్ మాటీస్ అంటే ఎత్తు గొలుసులు ఉంటాయి కదా, అవి ఎలా చేసుకోవాలో కూడా నేర్పిస్తాను. మాక్సిమం బిగినర్ నుంచి మీడియోకర్ వరకు అన్నీ నేర్పిస్తానండి నేను. అండ్ ఇందులో జర్దోసి ఎలా వాడాలో కూడా నేర్పిస్తాను అనమాట. ఎందుకంటే జర్దోసిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. నేను ఈజీగా ఎలా చేయాలో మీకు నేర్పించేస్తాను అనమాట. మొత్తం అన్నీ కూడా ఇక్కడ వేసుకున్నానండి నేనైతే. ఇగోండి ప్రైజెస్‌తో సహా ఏసుకున్నాను నేను. కొన్నొచ్చేసి 30 గ్రామ్స్ ఏస్తే, కొన్నొచ్చేసి 10 గ్రామ్స్, కొన్నొచ్చేసి 20 గ్రామ్స్ అట్లా ఏసా. అంటే మనం యూజ్ చేయడానికి తగ్గినట్టుగా వేసాననమాట నేను. అండ్ ఇందులో కూడా స్టిక్ పెన్, వ్యాక్స్ అవన్నీ వస్తాయన్నమాట. కాకపోతే మేమిక్కడ ఏం చేస్తామనేసంటే, మీరు 3000 ప్యాక్ తీసుకున్నారనుకోండి, అందులో మీకు రిపీటెడ్ ఐటెమ్స్ ఏవైనా ఉన్నాయనేసంటే, అవి తగ్గించేసి మేము కుందన్స్ అనేవి యాడ్ చేస్తామనమాట. అమౌంట్ అయితే తగ్గదండి. ఎందుకంటే అమౌంట్ తగ్గించమంటే అదొక పెద్ద తలనొప్పనమాట. మళ్ళీ ఇందులోకి సబ్‌స్ట్రాక్ట్ చేసుకొని, అందులో కలుపుకొని ఏవేవో ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పేసి మేమేం చేస్తామంటే కుందన్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాము. మీరేమి భయపడాల్సిన పని లేదు. మీరు ఎంత అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్‌కైతే న్యాయం చేస్తామండి మేమైతే. వచ్చేసి ఇయర్ రింగ్స్ కిట్ అండి. ఏవేవి వాడతామో, నేను ఏవేవి నేర్పిస్తానో అవన్నీ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేశాననమాట. ఇంక్లూడింగ్ టూల్స్ కూడా మీరేవి బయట తీసుకోనక్కర్లేదు. అండ్ బీడ్స్ మాత్రం జెల్లీ బీడ్స్ వస్తాయండి. ఆ బీడ్స్ కాదు, ఏదో పిక్ కోసం ఆ బీడ్స్ అయితే పెట్టామనమాట. ఇది వచ్చేసి బ్యాంగిల్ కిట్ అండి. నేను నేర్పిస్తానన్నాను కదా, శారీ పిన్స్, ఎలిగేటర్ క్లిప్స్ అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో మనీకైతే ఈ కిట్స్ అనేవి వర్త్ అండి. మనీ అయితే వేస్ట్‌గా పోదు. అంటే మీకు మీరు కొంతమంది అడగొచ్చు. 3000 పెట్టి నేను నీ దగ్గరే నేర్చుకోవాలా? ఎందుకు నేర్చుకోవాలి అనుకోని. మీ ఇష్టం అండి. నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా నాకేం పోయేది లేదు. ఎందుకనేసంటే కిట్స్ ప్రొవైడ్ చేసి అంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం కదా మేమిక్కడ. కిట్స్ ప్రొవైడ్ చేసి ఎంతమందొస్తే అంతమందికి నేను నేర్పించుకుంటా. నాకు ఒక్కలున్నా సరే అదే ఎంథూసియాజంతో చెప్తా. 10 మందున్నా సరే అదే ఎంథూసియాజంతో చెప్తా. అండ్ మీరు పర్సనల్ గైడెన్స్ అంటే చెప్తున్నాను కదా, 30 డేస్ ఎవ్వరు కూడా క్లాసెస్ పెట్టరండి. అది కూడా 3000కే మీకు బ్యాంగిల్స్‌లో ఇన్ని రకాలొచ్చి, పైగా ఇయర్ రింగ్స్‌లో ఇన్ని రకాలొచ్చి ఎవ్వరు కూడా అంత ఎక్కువ గైడెన్స్ అయితే ఇవ్వరు. నేనైతే పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉందా? నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఈజీగా మొత్తం అన్నీ గూడా ఎలాగా ఛానెల్‌లో పెడతాను గదా, అవి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. కానీ అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఉంటదండి కంపల్సరీగా. ఎందుకంటే నేను కాల్చడం అవన్నీ కూడా చూపియను. కొన్ని చూపియను. ఎందుకు చూపియనంటే కావాలని గాదు మళ్ళీ. మీకు చూపించకూడదు అని కాదు. నేనెందుకు చూపియనంటే నాకు టైం ఉండదు. ఎంత వేగంగా నేను వీడియో చేసేసి అంత వేగంగా పెట్టేద్దాం అన్న దీని మీద ఉంటాను. సో కొన్ని
మిస్ అవుతాయన్నమాట. కొన్ని కొన్ని పార్ట్స్ అనేది మిస్ అవుతాయి. అదే మీరు క్లాసెస్ తీసుకున్నారు అనుకోండి, అన్నీ మిస్ అవ్వకుండా నేనేం జేస్తానో ట్రాన్స్‌పరెంట్‌గా చూపించేస్తానన్నమాట. సో, ఆహ్, నేను పెట్టే ఇది 3000లో కల్లా నేను ఇంకా కిడ్స్‌కి ఇచ్చుకోవాలండి డబ్బులు. ఆ 3000 అయితే నాకు మిగిలిపోవు. 2 కిడ్స్ తక్కువ పట్టవండి. నేను అమౌంట్ అయితే ఇక్కడ చెప్పట్లేదు గానీ, వాటికైతే తక్కువ అవ్వలేదు. నాకు నేను పెట్టిన 3000లో ఆ కిడ్స్‌కే నేను 80% ఇచ్చుకోవాలన్నమాట. 80%, 80% గూడా గాదు. 90% నేనిచ్చుకోవాలి ఆ కిడ్స్‌కి. అంత రేటున్నాయనమాట. సో, ఎందుకంటే వాళ్ళననడానికి కూడా ఏం లేదండి. చాలా ఎక్కువ పెట్టాం గదా! మేమిక్కడ ఐటెమ్స్ అయితే ఎక్కువ పెట్టాము. నార్మల్‌గా బిగినర్ కిట్‌లో శారీ పిన్స్ ఇవన్నీ ఏమి యాడ్ చేయరండి. చాలా సింపుల్‌గా ఉంటాయి బిగినర్ కిట్స్ అయితే. మేము మాత్రం ఎక్కువ యాడ్ చేసామనమాట. సో, వీటికి ప్రైస్ కూడా అంతే ఎక్కువ పడింది కూడా. పైగా నేను షిప్పింగ్ దగ్గర చూసుకోవాలండి. ఎంతెంత పడతదో ఏంటో నాకు భయమేస్తుందసల. సో, మేము ఒక అమౌంట్ అనుకున్నాము మేము. దానికే ఫిక్స్ అయ్యి ఉన్నాము. 3000 అండ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అనేసంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో, ఇక్కడైతే ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయనేసంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదు కామెంట్ సెక్షన్‌లో మీకు అడగడం ఇష్టం లేకపోతే నా నంబరే ఇచ్చేస్తున్నాను డైరెక్ట్‌గా స్క్రీన్ మీద. ఆ నంబర్‌కి మెసేజ్ చేసి నాకు అడగండి. నేను వెంటనే రిప్లై ఇస్తాననమాట. అండ్ ఇప్పటి వరకైతే చాలా మంది అప్రోచ్ అయ్యారండి. దగ్గర దగ్గర ఒక 6-7 మెంబర్స్ కన్ఫర్మ్ చేస్తారు అని చెప్పారు. అండ్ ఒక 5 మెంబర్స్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. నేను ఈ బ్యాచ్ వచ్చేసి మినిమమ్ 10 మెంబర్స్ అనుకుంటున్నాననమాట. అంటే ఇంకా ఎక్కువ మందొచ్చినా పర్లేదు. కాకపోతే మినిమమ్ 10 మెంబర్స్ ఉంటే మనకి చక్కగా మీకొక బ్యాచ్ లాగా చేసి నేనొచ్చేసి కొన్ని కొన్ని టాస్క్‌లు ఇవ్వడం అట్లా పెడుతుంటా అనమాట. ప్రెజెంట్ వచ్చేసి ఇంతమందయితే ఉన్నారు. నేను క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తానో చెప్పలేదు కదా! ఈ 20థ్ తర్వాతే స్టార్ట్ చేస్తానండి నేనైతే. ఎందుకు అనేసంటే, ఇప్పుడు ప్రెజెంట్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాననమాట. ఈ 10థ్ నా ఫ్రెండ్ పెళ్లుంది. అది నన్ను 12థ్ వరకు వదలదు. వెళ్ళానంటే చంపేస్తది. అండ్ వెళ్ళిన తర్వాత నేను ఒక 5, 6 డేస్ మనిషిని అవ్వలేననమాట. నాకు జర్నీ అస్సలు పడదు. సో, నాకైతే కొంచెం రెస్ట్ కావాలి. పైగా నాకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయనమాట. ముందు ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళున్నారు కదా! వాళ్ళ ఆర్డర్స్ ఎప్పుడో నాకు నేను ఊరు రాకముందే ఇచ్చేసారనమాట ఆర్డర్స్. మీరు ఇక్కడికి రాగానే చేసేయండి అని జెప్పేసి ఆర్డర్ ఇచ్చేసారు. సో, వాళ్ళు కూడా చేసుకోవాలి. టైమింగ్స్ నేను ఇంకా చెప్పలేదు కదా! ఈవినింగ్ 6-7 గానీ, 7-8 గానీ ఉంటుందండి. 1 అవర్ క్లాసు డైలీ. అండ్ ఎవరైనా మధ్యలో 1 ఆర్ 2 క్లాసెస్ మిస్ అయితే ఈ 30 డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను మళ్ళీ చెప్తాను ఆ క్లాస్. అలాగని చెప్పి మాక్సిమం క్లాసెస్ అటెండ్ అవ్వకుండా మళ్ళీ చెప్పమంటే కుదరదు. మీరు అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఎక్కడ 1, 2 మిస్ అయితే నేను కవర్ చేస్తాను. ఎందుకంటే అన్నీ చెప్పడం కష్టం కదా! 15 డేస్ క్లాసెస్ ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసి బ్యాంగిల్స్ అనుకో, పార్ట్ బిలో వచ్చేసి ఇయరింగ్స్ అనుకో. అండ్ మీరు ఏదైనా ఒకే ఒక్క ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నారు. అలా అయితే 1500 పడతదండి. దానికి 1500 దీనికి 1500. అండ్ ఒకవేళ మీరు బ్యాంగిల్స్‌లో జాయిన్ అయ్యారనుకోండి. ఫస్ట్ 15 డేస్‌లో మీకు చెప్పేస్తాను. లేదు మీకు ఇయరింగ్స్ కావాలి అనేసంటే నేను నెక్స్ట్ 15 డేస్ ఉంటది కదా! నెక్స్ట్ 15 డేస్‌లో మీకు చెప్తాను. అండ్ ఎవరైనా కన్ఫర్మ్ చేయాలి అనుకుంటే నాకు ఈ రోజు గానీ, రేపు గానీ కన్ఫర్మ్ చేసేయండి. మీ కిట్స్ అనేవి నేను పంపించేస్తా అనమాట. మీ కిట్స్ వచ్చేసి ఇక్కడి నుంచి మీరున్న అవైలబిలిటీని బట్టి ఉంటదండి. కొంతమంది డీటీడీసీలో ఉంటే 4 డేస్‌లో వచ్చేయొచ్చు. కొంతమందికొచ్చేసి డీటీడీసీ ఉండదు కదా! డీటీడీసీ ఉండని ప్లేస్‌లోకొచ్చేసి టైం పడతదండి. ఇండియన్ పోస్ట్ వాళ్ళ కోసం తెలిసిందే కదా! రీసెంట్‌గా ఏమైంది అనేసంటే, నాకు రావాల్సిన ప్యాకేజ్ అతను 7 డేస్ ఉంచుకున్నాడు అతని దగ్గర. నాకు అప్పుడెప్పుడో డెలివర్డ్ అని పెట్టేసి 7 డేస్ ఉంచుకున్నాడు. ఎందుకండి లేట్ అయింది అనేసంటే, నేను ఊరెళ్ళా అంటున్నాడనమాట. ఏమంటామండి ఇలాంటి వాళ్ళకి? మొత్తం మాక్సిమం అన్నీ ఇలాగే జరుగుతున్నాయండి. సో, ఇండియన్ పోస్ట్ అయితే మాత్రం కొంచెం టైం పడతది. మీరు మాకు మినిమమ్ వచ్చేసి 10 డేస్ ఇవ్వాల్సిందే. అంటే ఆ 10 డేస్ కూడా పడతాది అని నేను చెప్పను. కాకపోతే మినిమమ్ మేము 10 డేస్ తీసుకుంటామనమాట. సో, ఇక్కడైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తాననమాట. అలాగే ఆర్డర్స్ ఇవ్వాలి, బల్క్‌లో ఆర్డర్స్ ఇవ్వాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి నాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్. లవ్ యూ ఆల్. సీ యూ.